అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వెబ్ సిరీస్ ద్వారా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు షన్ను నటించిన ఈ రెండు సిరీస్ సూపర్ హిట్స్ కావడంతో షన్ను పేరు మారుమోగిపోయింది దీంతో బిగ్ బాస్ లో కూడా ఒక ఛాన్స్ కొట్టేశాడు ఈ షో నుంచి బయటకు వచ్చాక దీప్తి సునైనతో బ్రేకప్ కూడా జరిగింది ఆ తర్వాత యాక్సిడెంట్ గంజాయి ఇలా అనేక వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు దీంతో ఎలాంటి కంటెంట్ లేకుండా సైలెంట్ అయిపోయాడు చాలా కాలం గ్యాప్ తీసుకున్న షన్ను ఇప్పుడు లీలా వినోదం అనే సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ముందుకొచ్చాడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో జరిగిన ఓ ఈవెంట్లో షన్ను మాట్లాడుతూ తన లైఫ్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిపోయాడు అయితే ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలోనూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు తన జీవితంలో ఎదురైన సంఘటనలతో 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు షన్ను మాట్లాడుతూ బెంగళూరులో అమృత యూనివర్సిటీలో చదువుకున్నాను అని కానీ అప్పటి నుంచే యాక్టింగ్ అంటే పిచ్చి దీంతో లెఫ్ట్ బ్రెయిన్ కొంచెం హెవీ అయిందని చదువుకోలేకపోతున్నాను అని ఇంట్లో చెప్పాడట దీంతో వాళ్ళు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్తో యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పానని చెప్పాడు దీంతో ప్రెషర్ ఎక్కువైందని డాక్టర్ చెప్పాడట అదే సమయంలో ఫస్ట్ లవ్ బ్రేకప్ యాక్టింగ్ ఛాన్సులు రాకపోవడంతో డిప్రెస్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్లుగా చెప్పాడు నేనేం చేశానో మీరేం విన్నారో అది నిజం కాదు అయ్యింది ఒక కథ అయితే మీకు మరో కథ చూపించారు నేను తప్పు చేయలేదు అని చెప్పట్లేదు కానీ నేను ఒక్కడనే తప్పు చేశాను అన్నట్లుగా చూపించారు ఒకదాని తర్వాత ఒకటి రావడంతో నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను వదిలేయడంతో నేను డిప్రెషన్లోకి వెళ్ళాను అప్పుడు చేయి కోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాను నా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అయ్యారు నేను హనుమాన్ మీద ఒట్టేశాను నా ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేది నేనే అంటూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు షన్ను